బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల తన కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడిన పాటతో వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాటలో అభ్యంతరకర పదజాలం ఉందంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు, సినీ వర్గాలు ఆయన ప్రవర్తన తప్పుపట్టడమే కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఈవెంట్కు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, డైరెక్టర్ జయంత్ సి పరాంజీ, హీరో ఆది సాయి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు పలువురు మహిళలు ఉండగా ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా చంద్రహాస్ ఇలాంటి పాటను ఆలపించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రహాస్ పాట పాడుతున్నప్పుడు వేదికపై ఉన్న జేడీ చక్రవర్తి ఆపలేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. సినిమా ప్రమోషన్ విభిన్నంగా చేయడం తప్పు కాదని, కానీ మహిళలను కించపరిచేలా లేదా అసభ్యకరంగా ఉండకూడదని ఆయన హితవు పలికారు. ఆ సమయంలో తాను అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందని జేడీ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు అశోక్ వేములపల్లి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేస్తూ ఆ పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా పబ్లిసిటీ కోసం నెగిటివ్ పబ్లిసిటీ దాకా వెళ్లడం సరైంది కాదు, ఇలాంటి భాషను ప్రోత్సహించాలా అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో ఈవెంట్కి హాజరైన వారిపైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చంద్రహాస్ ఘాటుగా స్పందించారు. స్టేజ్పై ఈ పాట పాడినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఎవరికీ క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. 3 నిమిషాల పాటలో కేవలం కొన్ని సెకండ్లను కట్ చేసి బూతులుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అశోక్ వేములపల్లికి 24 గంటల గడువు ఇస్తున్నానని, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ హెచ్చరించారు. ఈ పరస్పర విమర్శలు, హెచ్చరికల నేపథ్యంలో అశోక్ వేములపల్లి పోలీసులను ఆశ్రయించడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చంద్రహాస్పై కేసు నమోదైంది. ఇంకా చంద్రహాస్ మాట్లాడుతూ, తన మొదటి చిత్రానికి గాను తను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, తనపై ఎన్నో బూతు పదాలను ప్రయోగించారని, వాటితో పోల్చుకుంటే ఈ పాటలో బూత్ అన్నది లేదు అన్నదైతే స్పష్టం చేశాడు. ఏది ఏమైనా ప్రభాకర్ తనయుడిగా చంద్రహాస్ తన యాటిట్యూడ్ని తగ్గించుకుంటే సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.